పంజాబ్ లోని మొహాలీ నగరంలో చోటు చేసుకున్న ఒక విషాదకర సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మొహాలీలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న డింపుల్ అనే యువతిని ఆమె సహోద్యోగి హర్జిందర్ సింగ్ ఆఫీసు ప్రాంగణంలోనే దారుణంగా హత్య చేశాడు. తోటి ఉద్యోగుల కళ్ల ముందే జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను దిగ్భ్రాంతిని కలిగించింది. నిందితుడు హర్జిందర్ సింగ్ గత కొంతకాలంగా డింపుల్ తో పరిచయంతో ఉన్నాడు. అయితే ఇటీవల వారి మధ్య ఏర్పడిన వ్యక్తిగత విభేదాల కారణంగా ఆమె ఆ సంబంధాన్ని ముగించుకుంది. దీనిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన నిందితుడు ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడయింది. పక్కా ప్రణాళికతో ఆఫీసు వేళల్లోనే కంపెనీలోకి ప్రవేశించిన హర్జిందర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దాడిని గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే స్పందించి డింపుల్ ను కాపాడేందుకు శత విధాలా ప్రయత్నించారు. అయితే నిందితుడు వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ దురదృష్టకర సంఘటనలో డింపుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు తనను తాను హాని చేసుకునే ప్రయత్నం చేయగా స్థానికులు పోలీసులు వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఘటనకు దారి తీసిన పూర్తి పరిస్థితులపై విచారణ చేస్తున్నారు. వ్యక్తిగత సంబంధాల్లో వచ్చే విభేదాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో చెప్పటానికి ఈ ఘటన ఒక హెచ్చరికలా నిలిచింది. ఇలాంటి నేరపూరిత ధోరణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.